భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీజీపీకి నివేదిక ఇచ్చారు ఈడీ అధికారులు. మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసులు నమోదు చేశారు. తహసీల్దార్ జ్యోతి, ఆర్టీఓ వెంకటాచారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఈడీ సిఫార్సు చేసింది. భూ బదలాయింపు లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీజీపీకి ఈడీ అధికారులు నివేదికను ఇచ్చారు. మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. తహసీల్దార్ జ్యోతి, ఆర్టీఓ వెంకటాచారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఈడీ సిఫార్సు చేసింది. భూ బదలాయింపు లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. డీజీపీకి నివేదిక ఇచ్చారు ఈడీ అధికారులు. మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. ప్రధానంగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జరిపినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ విచారణలో అనేక కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయని చెప్పొచ్చు. కలెక్టర్గా పనిచేసినటువంటి క్రమంలోనే పూర్తిగా కూడా అమోయ్ కుమార్, ఐఏఎస్ అమోయ్ కుమార్ అనేక భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా పక్కవారికి, అంటే ఏ మాత్రం కూడా అర్హత లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆ భూములని ఇల్లీగల్గా అప్పజెప్పారు. అలా అప్పజెప్పడమే కాకుండా దాని ద్వారా వారికి అనేక లాభాలు కూడా జరిగాయి. అంటే లాభాలు మీన్స్ డబ్బుల రూపంలోనో ఇంకొక రూపంలో, మొత్తానికైతే ఐఏఎస్ అమోయ్ కుమార్కి అనేక లాభాలు జరిగాయి. అందులో ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఆస్తిపరంగా కావచ్చు, ఏదేమైనా సరే మొత్తానికి అమోయ్ కుమార్కి అనేక విషయాలలో కూడా భూములకు సంబంధించినటువంటి బదలాయింపు ఏదైతుందో ఆ బదలాయింపులో స్వలాభం జరిగింది అనేటటువంటి నివేదికను డీజీపీకి, తెలంగాణ డీజీపీకి ఈడీ అధికారులు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా కేసులు నమోదు చేసి విచారణ జరిపితే ఇంకా అనేక కోణాలు బయటకు వస్తాయంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో సారాంశం. అయితే దీనితో పాటు ప్రధానంగా ఎంఆర్ఓ జ్యోతి, ఆర్డీఓ వెంకటాచారి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇద్దరి ప్రమేయం కూడా ఉంది. వీరిద్దరూ కూడా పూర్తిగా కూడా ఈ మొత్తం వ్యవహారంలో అమోయ్ కుమార్కి సహకరించారు. అమోయ్ కుమార్కి సహకరించడంలో వీళ్ళిద్దరి కీలకమైనటువంటి ఎంఆర్ఓ జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆమె పాత్ర ఉంది, అదేవిధంగా ఆర్డీఓ వెంకటాచారి పాత్ర కూడా ఉంది అనేటటువంటి విషయాన్ని పొందుపరిచారు. కాబట్టి డెఫినెట్గా డీజీపీ ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేయబోతున్నారా, విచారణ జరపబోతున్నారా? విచారణ జరిపితే మాత్రం ఖచ్చితంగా కూడా అమోయ్ కుమార్తో పాటు ఎంఆర్ఓ అండ్ ఆర్డీఓ జ్యోతి అండ్ రమణాచారి వీళ్ళిద్దరినీ కూడా విచారించి అవసరం అనుకుంటే అరెస్ట్ చేసేంత వరకు కూడా పరిణామాలు వెళ్ళే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.